తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమైన సింగరేణి సంస్థను ప్రైవేటు పదం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను కార్మిక వర్గం తిప్పికొట్టాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి చందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చందర్ మాట్లాడుతూ సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుందన్నారు. ఇప్పటికైనా సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు నడుం బిగించాలని, పార్టీలను జెండాలను పక్కన పెట్టి ఐక్య కార్యాచరణతో ప్రతి ఒక్కరూ పోరాటం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఇలా సిద్ధంగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. తెలంగాణ ప్రాంతానికి కొంగు బంగారమైనటువంటి సింగరేణి నల్ల బంగారం ఈరోజు ప్రైవేట్ పరం టెండరీకరణ ద్వారా ప్రైవేట్ పరం చేసేటువంటి దిశగా ఇలా అడుగులు వేయిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, దానికి సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ, ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ యొక్క చర్యలను ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, కార్మికులను అప్రమత్తం చేస్తూ ఈ యొక్క టెండర్లలో ఎవరు కూడా పాల్గొనద్దు అని హెచ్చరికలు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఎంఎండిఆర్ యాక్ట్ 2014ను అమలు చేయొద్దు, దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క టెండరీకరణ జరుగుతుంటే మద్దతుగా అక్కడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళడం చాలా విచారకరం, బాధాకరం. గతంలో ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు